భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 7th శ్లోక మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఏదైతే ఇంతకు ముందు శ్లోకాల్లో ఈ సంసార వృక్షం గురించి చెప్పి ఆ సంసార వృక్షంను భవబంధనాలతో కూరుకుపోయేలాగా చేస్తుంది. దాన్ని తొలగించుకోవాలంటే వైరాగ్యమైన గొడ్డల్ని చేత పట్టుకుంటేనే ఈ భవబంధనాల్ని తెంచుకోగలవు. తెంచుకున్నాక కూడా మళ్ళీ పరమాత్మనే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ యొక్క అన్వేషణలో ఉండగలిగిన వాళ్ళే స్థిరత్వంతో అనన్యమైన భక్తితో, అంటే ద్వంద్వాలకి అతీతంగా దోషరహితంగా నిత్య స్థితుడై జ్ఞానిగా ఉన్న వాళ్ళకే పరమపదము. ఆ పరమపదం లభించిన వాళ్ళకి మళ్ళీ జనన మరణాల నుంచి విముక్తి కలుగుతుంది. అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన గతి కలగదు. ఇక్కడ విశేషంగా చెప్పేది ఇప్పుడు పరమపదం చేరుకున్న వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు. కాకపోతే అందరూ పరమపదంకి వెళ్ళట్లేదు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఈ శ్లోకంలో చెప్తున్నారు. మమై వాంసో, మమ అంటే నా ఒక్క, అంశ అంటే అన్ని పరమాత్మ. ఇప్పుడు ఎలా అంటే ఒక పెద్ద పిజ్జా ఉంది అనుకుందాం. దాన్ని 8 ముక్కలు చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ముక్క ఇచ్చాను. అంటే నేను మొత్తం ఇవ్వలేదు. ఉన్న దాంట్లో ఒక ముక్క ఇచ్చాను. అది వేరు. ముక్కలు చేసుకోవటం, తీసుకోవటం. ఎలా అయితే పరమాత్మ పూర్ణంగా ఉన్నాడు, అందులోంచి ఒకటి తీసేది లేదు, ఒకటి పెట్టేది లేకుండా నిత్యుడై, సత్యుడై ఎప్పుడూ ఉన్నాడు. అలాంటి ఆ పరమాత్మ ఆత్మ రూపంలో ఉన్నానని స్పష్టం చేశాడు. ఈ ఆత్మ ఎలా ఉన్నాడు అంటే, ఈ ఆత్మ నుంచే అన్నీ ఉద్భవిస్తున్నాయి. అంతర్ముఖ ప్రయాణం ఎందుకు చెప్పారు అంటే, ఈ అంశ అందరి లోపల ఉన్నది. క్రిమి కీటకాల దగ్గర నుంచి, జీవరాశుల దగ్గర నుంచి, మనుష్యుల దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా ఆ అంశ ఉన్నది. అంతేగాని దాన్ని ముక్కలు చేసి పిజ్జా ముక్కలు చేసినట్టుగా ముక్కలు కాదది. ఆ పూర్ణమే ఉన్నది. కాకపోతే మనకి అజ్ఞానం అన్న ఆవరణ కొద్దీ కొన్ని కొన్ని సంపర్కాల వద్ద ఇది మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము. అందుకే మమైవాంసో జీవలోకి, నా ఒక్క అంశ జీవలోక అంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవుల రూపంలో ఏవైతే ఉన్నాయో ఆ అంశే అందులో ఉందంటే సర్వ ప్రాణుల్లో కూడా ఆ దేహముల్లో ఉన్నది ఏంటి అంటే అదే ఆత్మ. జీవభూత, జీవభూత అంటే ఆ జీవులు జీవించటానికి ఈ పంచభూతాలతో కూడుకున్న ఆ శరీరాలు నిలబడటానికి, ఆ శరీరం మళ్ళీ పురోగతి చెందటానికి మూలం ఏంటి? అక్కడ ఆత్మ చైతన్యం లోపల ఉన్నది. అంటే ఈ జీవభూతాల సముదాయం మొత్తం కూడా ఆ లోపల ఉన్నది ఆ జీవాత్మలు అని అందుకు పిలువబడతాయి. ఇక్కడ ఉన్న ప్రతీదీ కూడా అన్నిటిలోనూ ఉన్నది ఆ పరమాత్మ. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. అయితే ఎలా ఉన్నాడు పరమాత్మ? ఆత్మలో అన్ని జీవుల్లోనూ ఉన్నాడు. ఎప్పటినుంచి ఉంటున్నాడు? ఎవరు అతను? సనాతనః. అంటే ఆది నుంచి తానే ఉంటున్నవాడు, తానే సంకల్పం కొద్దీ సృష్టిని సృష్టించినవాడు. ఆ సృష్టించిన సృష్టిలో ఈ జీవుల యొక్క సముదాయం మొత్తం అన్నిటిలో కూడా మళ్ళీ అదే జీవాత్మ రూపంలో తన అంశగా తానే అక్కడ ఉంటున్నాడు. అందుకే సనాతనుడు, ఆదిగా ఉంటున్నవాడు. మనశ్శష్టాని ఇంద్రియాని. అయితే ఇక్కడ మన అంటే ఈ జీవాత్మలు ఏవైతే జీవులు ఉన్నాయో, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ దేనికొస్తాయి అంటే మళ్ళీ ప్రతి ఒక్కళ్ళలో ఆ మనస్సు అన్నది ఒకటి ఉన్నది. అది కనిపించేది, కాళ్ళు కనపడుతున్నాయి, చెవులు కనపడుతున్నాయి, ముక్కు కనిపిస్తుంది, మూతి కనిపిస్తుంది. మనస్సు ఎలా కనిపిస్తుంది? బాధ కలిగిందంటే నా మనస్సు బాధపడుతుంది అంట. ఎక్కడుంది అంటే ఇది మళ్ళీ ఎలా అవుతుంది? ఈ జీవాత్మ ఏదైతే ఈ జీవుల లోపల ఉన్నదో దానికి మళ్ళీ కొన్ని సంపర్కాల కారణంగా మళ్ళీ కొన్ని బంధనాల్లో చిక్కుకుంటున్నావు కదా. అందుకే ఆ మూలాన్ని తెలుసుకోలేకపోతున్నావు, ఆ చంచలత్వాన్ని వీడలేకపోతున్నావు. ఈ మనస్సు, ఈ మనస్సు మళ్ళీ షష్టాని ఇంద్రియాని అంటే 6 ఇంద్రియాలు అయితే కదా. జ్ఞానేంద్రియాలు లేదు, కర్మేంద్రియాలు లేదు. మళ్ళీ ఇక్కడ 6 అని ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ ఆ ఇంద్రియాలు మనస్సు కలుపుకుని 6 ఇంద్రియాలు.
ఆ మనిషిని పురోగతి చెందడానికి ఇవే కారణము. ఆ మనిషి అధోగతి పాలవ్వటానికి కూడా ఇవే కారణము. ఎలా అంటే కత్తి ఉంది. దాన్ని నువ్వు కూరలు కోసుకోవటానికి వాడుకుంటున్నావో, ఇంకోటేదన్నా నువ్వు పనికొచ్చే వస్తువుని చెక్కటానికి అయన్నీ చేసుకొని దాన్ని వినియోగించుకోవటానికి వాడుతున్నావో, లేకపోతే నీకు నువ్వు హాని తలపెట్టుకొని ఇతరులకి హాని తలపెట్టేలాగా ఉంటున్నావు అన్నది వస్తువు అదే. దాన్ని వాడే పద్ధతి బట్టి, దాన్ని వినియోగించే పద్ధతి బట్టి హాని జరగటమో, లాభం జరగటం అన్నది ఎలా అయితే మార్పులు వస్తువు అదే. అలాగే ఇక్కడ మనస్సు అదే, ఆ ఇంద్రియాలు అవే. కాకపోతే నువ్వు ఎలా ఉంటున్నావు? దాన్ని నువ్వు మళ్ళీ చంచలత్వం పెంచుకోవటానికి వినియోగించుకుంటున్నావా? చంచలత్వాన్ని వీడటానికి వినియోగించుకుంటున్నావా? జ్ఞానాన్ని పెంచుకోవటానికి వినియోగిస్తున్నావా? అజ్ఞానం అన్న ఊబిలో కూరుకుపోవటానికి వినియోగించుకుంటున్నావా? అని ఆ జీవుడి మీద ఆధారపడి ఉన్నది. ఇవ్వటం పూర్ణంగానే ఇచ్చాడు అన్నీ. అందుకని తన అంశే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పరమాత్మ ఎటువంటి వాడు? సనాతుడైన వాడు, పూర్ణత్వంతో ఉన్నవాడు. పరమజ్ఞాని, సకలానికి మూలమైన వాడు, ఆధారమైన వాడు. ఆ అంశ నీలో ఉందన్న ఉనికితో అన్నా ఉండాలి. ఈ 5 ఇంద్రియాలు, మనస్సు కలిపి 6. మళ్ళీ ఇవేమవుతున్నాయి? ప్రకృతి స్థాని కర్షతి. అయితే ఇవి ఎలా అయితే మనకింతకు ముందు చెప్పినట్టుగా మాయ అన్నది మూల ప్రకృతి. అవిద్య రూపంలో అవ్యక్తం నుంచి అంటే నిర్గుణం నుంచి మూల ప్రకృతి నుంచి ఇక్కడ మళ్ళీ అహంకారం అన్న దాంతో మళ్ళీ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటితో మళ్ళీ ఇయన్నీ కలుపుకొని 24 తత్వాలతో ఆ జీవుడు లోపల అంటే అక్కడ ఆత్మ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ ప్రకృతితో సంబంధమై ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కలుపుకుని ఏమవుతున్నాయి? ప్రకృతి స్థాని అంటే ప్రకృతి స్వభావంలో మళ్ళీ బంధింపబడుతున్నాయి. అంటే ఈ శరీరంలో ఆత్మరూపంలో ఉన్నప్పటికీ కూడా ఒక శరీరాన్ని దాల్చావు. దీనిలో పంచభూతాలతో కూడుకుని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకార, చిత్త. ఇవన్నీ మళ్ళీ ప్రకృతి పట్ల మళ్ళీ ఆకర్షింపబడుతున్నాయి. అందుకే ఇవి ఆకర్షింపబడుతుంటే ఏమవుతుంది? మళ్ళీ భవబంధనాల్లో, మోహాల్లో, మాయకి లోబడిపోతూ ఉన్నాడు. అదే అంశ అయినప్పటికి కూడా ఈ మోహాల కారణంగా, ఈ ఆకర్షణ కారణంగా, ఆ మనస్సు, ఇంద్రియాలని జయించలేని కారణంగా ఆ బంధనాల్లో బందీ అయిపోతున్నాడు. అందుకే పరంపదం పొందలేదు. పరంపదం పొందని వాళ్ళ పరిస్థితి ఇది. ఈ పరిస్థితి నుంచి ఆ పరిస్థితికి పరమపదానికి వెళ్ళాలంటే నువ్వు వీటినన్నిటిని జయించాలి. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే మమైవాంసో జీవలోకే జీవభూతः సనాతనః మనశ్చష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రాణిలోకంలో ఈ దేహమందు సనాతనమైన జీవాత్మ అది నా అంశే. అయితే అది ప్రకృతి యందు స్థితమై ఇలా ఉన్న వాళ్ళ మనస్సు, ఇంద్రియాలు అంటే తన్మాత్రలు, శబ్దాది విషయాలు, శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు వీటిలి ద్వారా అటువైపుగా ఆకర్షింపబడుతున్నాయి. అందుకే బంధనాల్లో ఉండిపోతున్నారు. తన్మాత్రలు అవి చాలా ప్రధానం అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఇవి ఎలా ఉంటాయి అంటే నిజంగా కంటికి కనిపిస్తాయా అంటే ఒక దాన్ని చూస్తున్నావు, ఒక రూపాన్ని చూస్తున్నావు. ఆ రూపాన్ని చూసిన తర్వాత ఏమవుతుందంటే దాని మీద ఇష్టం కలగటం. సనాతుడైన పరమాత్మ సర్వవ్యాపిగా అంతా ఉన్నాడు గానీ దాన్ని నేను చూడలేను. ఎందుకంటే ఇవి భౌతికమైన ఈ కళ్ళు నాకింకా మాయామోహాల వాటిల్లోనే ఈటిలికే ఆకర్షణలో రాగాలు, వాసనలు ఉన్న కారణంగా నేను దోషపూరితంగా ఉన్నాను. ద్వంద్వాలకు అతీతంగా లేను. భేదభావంతోనే చూస్తూ ఉన్నాను. పైగా చంచలత్వం పూర్ణంగా ఉన్నాను. అందుకే జ్ఞానిని కాదు. అజ్ఞానిని. దానికి తోడుగా మళ్ళీ నేను చేసేవి, చూసేవి అన్నీ కూడా అట్లానే ఉన్నాయి. ఉద్ధరింపబడటానికి నేనేమి చెయ్యట్లా. అట్లాంటి హితబోధలు చేసేవాళ్ళ పక్కనున్న ఆ మాటలు కూడా నా చెవులకి ఎక్కట్లేదు. పరమాత్మ అంశ అయినప్పటికీ కూడా ఇలాగా ఇటువంటి వాటి కారణంగా దానికి మనం ఇంకా దూరం అయిపోతున్నాం. అందుకే పరమపదం కావాలి అంటే ఈ సంసార వృక్షం భవబంధనాల నుంచి నువ్వు దూరం అవ్వాలి. ఈ భవసాగరాన్ని దాటాలంటే పరమాత్మ ఆధారం. అది దాటాలి, ఆధారం కావాలి అంటే వైరాగ్యం అన్నది పూర్ణంగా ఉండాలి. ద్వంద్వాతీత, దోషరహిత అలాగా చంచలత్వాన్ని వదిలి జ్ఞానంలో పూర్ణంగా ఉన్న వాళ్ళకే జనన మరణాల నుంచి విముక్తి కలుగుతుంది. అది కలగలేని స్థితిలో ఎందుకుంటున్నావు అంటే ఈ భవబంధనాల కారణంగా.
ప్రాణలోకం అంతా కూడా ప్రాణులన్నీ ఏముంటాయి అందరికీ ఒక దేహం ఉంది. అది జంతువు కావచ్చు, ఇంకేదన్నా క్రిమి కీటకం కావచ్చు. దానికొక దేహం ఉంది. ఆ దేహం లోపల మాత్రం పరమాత్మ అంశైన జీవాత్మ ఉన్నది. అందుకే అవి జీవించి ఉన్నాయి. చైతన్యము. అయితే మనం మళ్ళీ భౌతిక ప్రపంచంలో చూసేటప్పుడు ఇది నేను మనిషిని, అది ఇంకో జీవరాశి అని చూస్తాం. నాకు దానికి వ్యత్యాసం ఉంది. అంటే పైకి మళ్ళీ దాని రూపం వేరు, దాని రంగు వేరు, అది చేసే పనులు వేరు. నేను వేరు. అలాగే మనుషుల్లో తీసుకున్నా సరే ఎలా అయితే వీళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు పొట్టిగా ఉన్నారు, వీళ్ళు లావుగా ఉన్నారు, వీళ్ళు పొడుగ్గా ఉన్నారు. అంటే నీకు ఏం కనపడుతున్నాయి? ఈ అజ్ఞానమన్న అంధకారంలో ఉన్న కారణంగా ఈ పై మెరుగులనే చూస్తూ ఉన్నట్టుగా నేను ఈ భేదాలనే చూస్తున్నాను తప్పితే జీవాత్మ ప్రతి జీవిలో ఉన్నది ఆత్మ రూపంలో పరమాత్మయే. జ్ఞానులు అది చూడగలుగుతున్నారు. అందుకని వాళ్ళకి పేదవాడు, ఉన్నవాడు, లేనివాడు, లేకపోతే ఇది కుక్క, ఇది మనిషి వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. పెద్ద కాదు అసలు వాళ్ళకి తేడానే ఉండదు. వాళ్ళు పరమాత్మ అంశని చూడగలిగే స్థితిలో ఉన్నారు. స్థితులై ఉన్నారు. జ్ఞానులై ఉన్నారు. అదే భేదము ఇద్దరికీ. ఈ పరమాత్మ అన్నది కూడా మళ్ళీ తన అంశ అంటే ఎలా అయితే ముక్కలు ముక్కలు చెయ్యటానికి వీల్లేనటువంటి వాడు ఎప్పుడూ పూర్ణంగా ఉన్నవాడు. అద్దం పెట్టుకుంటే అదే సూర్యుడు ఒక్కడే ఉన్నాడు. అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నా ఇంట్లో అద్దం ఉంది. నీ ఇంట్లో అద్దం ఉంది. నేను సూర్యుడిని చూస్తున్నాను. నువ్వు సూర్యుడిని చూస్తున్నావు. ఇందులో మళ్ళీ ప్రతిబింబం దాని రిఫ్లెక్షన్స్ కనపడుతున్నాయి. ఇందులో వేరే సూర్యుడు ఉన్నాడా? అంటే లేదు. అలాగే ఈ శరీరంలో కూడా ఆత్మ రూపంలో ఉన్నది పరమాత్మ. అందుకే ఆత్మ పంచభూతాలతో కూడుకున్న ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా నేను చేసే దేనికి దానికి సంబంధం లేదు. అలాగే నీరు దాన్ని తాకలేదు. అగ్ని దాన్ని దహింపచెయ్యలేదు. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే కొన్ని కొన్ని చూస్తూ ఉంటే నేను ఇప్పుడే మొదటిసారి చూసుంటాను. కాకపోతే నా పూర్వజన్మల్లో కూడా నేను అట్లాంటియే జేసుంటాను. అందుకని వీటిలకి తొందరగా నేను మళ్ళీ ఆకర్షింపబడతాను. ఎందుకు? ఆ వాసన నాకు వదల్లేదు కాబట్టి. ఎప్పుడైతే అవి వదిలించుకుంటావో మళ్ళీ ఈటిల్లోకి భ్రమలు, మాయలకి లోబడేలాగా మళ్ళీ నేను అవ్వను. అందుకే జ్ఞానేంద్రియాలకి కూడుకున్న ఈ తన్మాత్రలేవైతే ఉన్నాయో శబ్ద, రస, స్పర్శ ఇవన్నీ గంధాలు. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరమాత్మ ఆత్మస్వరూపం. ప్రతి జీవిలోనూ ఎలా అయితే సూర్యుడు ప్రతిబింబం అనుకున్నట్టుగా అన్నిటిలోనూ ఉన్నాడు. కాకపోతే మనలో బుద్ధి, అహంకార, చిత్తం. ఆ అహంకారాన్ని గూడా మళ్ళీ 3 రకాలుగా చెప్పాడు. సాత్విక అహంకారము, రాజస అహంకారము, మళ్ళీ తామస అహంకారము. అవి కూడా మళ్ళీ మనం కర్మలు చేసుకున్న దాన్ని బట్టి ఆ వాసనల కారణంగా ఉద్ధరింపబడటానికి మళ్ళీ ఏదో ఒక గుణానికి లోబడిపోయి ఉంటున్నావు. ఆ గుణాన్ని కూడా అధిగమించాలి. గుణాతీతుడు పరమాత్మ. కాకపోతే అల్పులమైన మనము వీటిల్లోనే ఉండిపోతున్నాము. దాని కారణంగా దాన్ని జయించలేని స్థితిలో ఉంటున్నాము. కళ్ళు, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఇంద్రియాలు వీటి ద్వారా ప్రపంచాల్లో వస్తువుల్ని ఆస్వాదిస్తున్నావు, చూస్తున్నావు. కానీ అన్నీ పరమాత్మ నుంచే వచ్చినాయన్న ఎరుకలో ఉండటం, ఆ జ్ఞానంలో, ఆ స్థిరత్వంతో ఉండటం ఆస్వాదించటంలో తప్పు లేదు. కాకపోతే మళ్ళీ రాగాన్ని పెంచుకునేలాగా ఉండకూడదు. పరమాత్మ, పరమాత్మ అన్న ఎరుకలో ఉండేలాగా చూసుకోవాలి. సనాతుడైన వాడు, నిత్యుడైన వాడు అవ్యయుడు. విభజించటానికి వీల్లేనటువంటి వాడు పూర్ణత్వంతో ఎల్లప్పుడూ ఉంటున్నవాడు కాకపోతే ఈ దేహంలో నేను చేసే పనులకి ఎలా అయితే ఈ ఇంద్రియాలు మళ్ళీ నన్ను భ్రమలకి, మోహాలకి లోబడేలా మాయ ఆవరించి ఉన్నది. ఆ ప్రకృతే మాయ. అందుకే బయట మనకి చాలా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే బయట చల్లగాలి వస్తుందంటే హాయిగా అనిపిస్తుంది. ఎండ ఎక్కువ వస్తుంటే చిరాకొచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ రాత్రి వేళ చంద్రుడిని చూస్తూ ఉంటే పౌర్ణమి రోజు ఇంకా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అంటే ప్రకృతి యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. ఎందుకుంటుంది? నిగ్రహం లేదు కాబట్టి. ఆ నిగ్రహం ఉన్నవాళ్ళు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు వాళ్ళు తపస్సు చేస్తున్నారు అంటారు. ఎలా చేస్తున్నారు? పంచ అగ్నుల మధ్య చేస్తున్నారంటే పైన సూర్యుడు మండిపోతున్నాడు. చుట్టూ 4 అగ్నులు పెట్టుకుని మరీ చేస్తున్నారంటే ఈ శరీరం నేను కాదు. అన్నీ జయించిన వారు కాబట్టి ఈ రసాన్ని, రూపాన్ని, అలాగే గంధాన్ని, అన్నిటిని వాసనని అన్నీ జయించారు. ఎందుకంటే ఇది నేను కాదు, ఉన్నది పరమాత్మ. ఈ శరీరం నాదని నేను భావించి అజ్ఞానం అన్న అంధకారంలో కూరుకుపోతున్నాను కాబట్టి ఇది నాది కాదు. ఆ పరమాత్మ యందే రమిస్తూ ఉంటారు. పరమాత్మ అంశైనప్పటికి కూడా సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా ఎలా ఉన్నాయంటే త్రిగుణాలతో ఉన్నాయి. ఆ ప్రకృతి కారణంగా మళ్ళీ ఈటిల కారణంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు ఈ వాసనల కారణంగా, ఈ బుద్ధి, అహంకార, చిత్తాల కారణంగా మళ్ళీ అసలైన ఆ జీవ సముదాయమైన పరమాత్మ నుంచి ఉద్భవించిన సర్వాన్ని మనం మళ్ళీ మాయామోహాలతోనే, భ్రమలతోనే చూస్తున్నాము.
ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలన్నా, పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించాలన్నా సరే, నేను దానికి సిద్ధపడి అంటే కొన్ని లక్షణాలు ఇంతకు ముందు చెప్పారు. ఆ లక్షణాలు నాలో ఉంటేనే దాని మీద మళ్ళీ మనస్సెళ్తుంది. లేకపోతే మళ్ళీ ఈ వాంఛలతోనే ఉండిపోతాను. ఈ ప్రాపంచికమైన మోహాలతోనే ఉంటాడు. అందుకే జీవి మనోబుద్ధి అహంకారాలకి మార్పు చెందుతూ ప్రాపంచికమైన వ్యవహారాల్లోనే మునిగిపోతూ ఉంటాడు. తలమునకలుగానే అయిపోతా ఉంటాడు. దేహం ఉంది, ఇంద్రియాలున్నాయి. కానీ చంచలత్వం కూడా ఉన్నది. భ్రమల కారణంగా, మాయ కారణంగా ఈ మాయలో పడిపోతూ ఉంటాడు. ఈ మాయలో ఎంత పడిపోయి ఉంటాడు అంటే, ఆ నిజాన్ని తెలుసుకోలేని స్థితిలో. అయితే ఎలా అయితే బంగారపు వస్తువులున్నాయి. ఇదొక హారం అంటాం, ఇది ఉంగరం అంటాం, అదేమో చెవురింగులంటాం, ఇది లేదా గాజులంటాం. అంటే అదంతా బంగారమే. కాకపోతే దాన్ని మళ్ళీ చేసి ఒక వస్తువులాగా మార్చారు. అందుకని ఇది గాజు, ఇది ఇది అంటారు. కానీ అది ఏంటి మూలం ఏంటి? బంగారమే. అంటే బంగారం ఒక్కటే. కాకపోతే ఇన్ని రకాల వస్తువులుగా అది రూపాలు మారిన కారణంగా ఇది వేరు, అది వేరు అనేస్తాం. కానీ అంతా బంగారమే. అలాగే ఇక్కడ ఒక మనిషిలాగా, ఇంకో జీవిలాగా, ఇంకోలాగా ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. కానీ ఉన్నది ఆ ఆత్మరూపమైన చైతన్యమే అన్నిట్లోనూ ఉన్నది. కాకపోతే ఈ లౌకికమైన ప్రపంచంలో కొన్ని చూసి మనము ఇష్టపడుతూ ఉంటాం. కొన్ని కావాలన్న కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. దాని కారణంగా మళ్ళీ భవబంధాల్ని పెంచుకునే విధంగానే కర్మలు చేస్తూ ఉంటున్నాము. ఎలా అయితే అనంతాకాశము అంటారు. ఈ అనంతాకాశం మళ్ళీ చిన్న చిన్న కుండల్లో నీళ్లు నింపి పెడితే ఏమవుతుంది? దాని ప్రతిబింబం అన్నిట్లోకి పడుతుంది. అన్ని సూర్యుడులున్నాడంటే ఉన్నది ఒక్కటే. అలాగే ఈ జీవులు కూడా. కుండ పగిలిపోతే అక్కడ నీళ్ళు లేవు, ప్రతిబింబం లేదు. అంటే ఈ శరీరాన్ని నువ్వు మరణకాలం ఉన్నంత వరకే. ఆ మరణం ఆసన్నమైనప్పుడు ఈ శరీరం వదిలేస్తున్నావు. వదిలేది శరీరాన్ని. ఆత్మ ఎక్కడ వస్తుంది? ఆత్మ దీనికి దానికి సంబంధం లేదు. అది వదిలేసింది ఈ శరీరాన్ని. దాని కారణంగానే దానికి మరణం అన్నది కనపడుతుంది. ఆత్మకి కాదు, శరీరానికి ఉన్నది. దేశకాల పరిస్థితులకి అనుగుణంగా అని అందుకు చెప్పారు. చేసేది అదే అయినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే మాలిన్యాల రహితంగా, అంతరంగికంగా, బాహ్యంగా కూడా శుద్ధంగా ఉంటావో, భేదభావం చూపించకుండా ఇలా ఎప్పుడైతే పరమాత్మే సర్వము అన్నది ఇదిలో ఉంటావు, అహంకారానికి మూలమైన దాన్ని నేను తొలగించుకునే ప్రయత్నమే చేస్తాను. అంతేగాని నేను ప్రయత్నం చేసినంత మాత్రాన తొలగిపోయిందంటానికి కూడా వీల్లేదు. ఈ అహంకారం, కోరికలు, వాసనలు వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యాలి. ఆ నిజస్వరూపమైన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేస్తూ కొనసాగిస్తూ ఉంటే కొన్ని జన్మలకైనా సరే, ఎలా అయితే కూడబెట్టుకున్నది ఎప్పటికైనా ఈ నెలలో రూ. 10 దాచాను, వచ్చే నెలలో ఇంకో 20 దాస్తున్నాను. అవన్నీ మళ్ళీ నా అకౌంట్‌లోనే ఎలా ఉంటున్నాయి? అలాగే మనం చేసుకున్నది ఇదంతా కూడా సాధన కావచ్చు, పుణ్యప్రదమైనది ఏదన్నా కావచ్చు. పాపం కూడా మన అకౌంట్‌లోనే ఉంటుంది. దాన్ని తొలగించుకోవాలి, మళ్ళీ దాన్ని చేసుకోకుండా ఉండాలి, మళ్ళీ పుణ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. కర్మలు చేసుకుంటూ ప్రతీదీ పరమాత్మకే సమర్పణ భావంతో ఉంటే పాపం లేదు, పుణ్యం లేదు, మొత్తం చిట్టా పోతుంది. పరమానందాన్ని మనము నిత్యము ఆస్వాదించే స్థితిలో ఉంటాము. అందుకే ద్వంద్వాలకు అతీతంగా అంటే వేడిని గాని, చలిని గాని 2 సమానంగా తీసుకోవాలి. రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. సుఖం గురించి ఎక్కువగా ఉబ్బరపడిపోయి, ఆహా! ఓహో! అనుకుని దుఃఖం రాంగానే కృంగిపోయి కాకుండా సమానంగా చూడాలి. భేదభావం ఉండకూడదు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఇంకొకళ్ళు తక్కువ కాదు. పరమాత్మ యందే రమిస్తూ ఉండాలి. ఆ పరమతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకున్నాక మళ్ళీ దాని యందే రమిస్తూ ఉంటేనే అందుకే స్మరిస్తము, వినటము ఇవన్నీ చేస్తూనే ఉండాలి. లేకపోతే మళ్ళీ క్షణం సరిపోతుంది. మళ్ళీ మాయామోహాలకి లోబడిపోటానికి. దానికి లొంగిపోతాం. లొంగకుండా ఉండేలాగా స్థిరత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి. పరమాత్మ ఒక యథార్థ తత్వాన్ని గ్రహించే ప్రయత్నంలోనే ఉండాలి. అందుకే ధ్యానంలో లీనమవ్వాలి. అన్నీ వదిలిపెట్టాలి. ఈ శరీరాన్ని కూడా వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధపడిపోతూ ఉండాలి. ఎందుకంటే ఇది నేను కాదు, ఇది నాది కాదు, అసలు నేనే లేను. ఆ ఆత్మ యందు రమిస్తూ ఉండాలి. నేను పరిమిత కాలానికే వచ్చాను. నా సమయం ఎప్పుడు వెళ్ళిపోతుందో నాకు తెలీదు కాబట్టి, దాని లోపల నన్ను నేను సిద్ధపరచుకోవాలి. ఆ ఆనందాన్ని, పరమశాంతిని నేను ఎల్లవేళలా పొందుతూనే ఉండాలి. ఎలా అయితే ఇక్కడి నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళావు, అక్కడెళ్ళాక మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి కదా! అలాగే అక్కడి నుంచి ఇక్కడికొచ్చావు. ఈ జనన మరణాల్లో పడుతూనే ఉన్నావు. ఇది వదిలి పరమ పదాన్ని నేను చేరుకోవాలన్న ఎరుకలో ఉండాలి. అది నాకు శాశ్వతమైన
స్థిరమైన ప్రదేశము. ఈ ప్రయాణం అన్నది నాకు కొద్ది కాలమే ఉన్నది. పరమాత్మ యందే నేను ఎప్పుడూ ఉండదగిన నివాసము నాకు. ఇవన్నీ నేను తప్పించుకోవాలి అంటే అంతలాగా నిష్టగా ఉండాలి. ఈ ఆకర్షణలు ఇవన్నీ మనసు, అంతఃకరణం అన్నీ కూడా బుద్ధి, భోగాల మీద కాదు పరమాత్మ యందు రమించేలాగా నేను నిత్యము అలా ఉండగలిగితేనే. లేకపోతే ఇవన్నీ మళ్ళీ నన్ను భవబంధనాల్లో పడేస్తూ ఉంటాయి. అందుకే జ్ఞానేంద్రియాలు చాలా ముఖ్యమైన పాత్ర. కళ్ళు, ముక్కు, చెవులు ఏది వింటున్నావు, ఏది చూస్తున్నావు, ఎటువంటి వాసనలు నువ్వు తీసుకుంటున్నావు, అలాగే ఎటువంటి స్పర్శ, పైగా భావన ఏదొస్తుంది మనస్సు. ప్రతిదాని యందు కూడా చూడటంలో తప్పులేదు. ఎందుకంటే పరమాత్మ సృష్టిలో భాగమే. కాకపోతే నీలో చంచలత్వం, వికారాలు పెంచేలాగా కాకుండా ఆ ఉనికిలో ఉండాలి. ఆ ఎరుకలో ఉండాలి. నాది ఇది కాదు. ఎలా అంటే ఒక గోల్ ఉన్నవాడు దానికోసం కృషి చేసి, కృషి చేసి ఆ స్థితికి చేరుకుంటాడు. గోలే లేని వాడికి ఎక్కడికి చేరుకుంటావు? పైగా ఇక్కడ ప్రతిదాని పట్ల మనం ఆకర్షించబడుతూ ఉంటే అది మళ్ళీ ఏం చేస్తుంది? చంచలత్వాన్ని పెంచుతుంది. స్థిరత్వాన్ని తొలగిస్తుంది. ఆ స్థిరత్వం లేని కారణంగా మళ్ళీ ఆ మనస్సు అక్కరికి రాని విషయాల మీద, ఇంకా మోహాలయందే ఉంటూ ఉంటుంది. అంటే నీది కానిది నువ్వు ఆశిస్తే నీకు ఎంత హాని వస్తుందో, అలాగే ఇది నేను కాదన్న వాస్తవాన్ని కూడా గ్రహించకుండా నువ్వు ఈ మమకార ఆసక్తుల్లోనే ఉండిపోతూ ఉంటే మళ్ళీ ఈ భవబంధనాలంటే జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉండటమే కాదు, మళ్ళీ మానవ రూపం ఎత్తుతావో కూడా తెలీదు. ఈ అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా మళ్ళీ ఇంకో జీవిలాగా ఉంటావు. సర్వము పరమాత్మకే సమర్పణ భావంతో ఉండటము, తెలుసుకునే ప్రయత్నాన్ని విడవకుండా, అన్నిటి పట్ల భేదభావం లేకుండా స్థిరంగా, సమానంగా చూడగలగటం నేర్చుకోవాలి. ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. దీంతో భగవద్గీత 15 చాప్టర్ పురుషోత్తమ యోగంలో 7th శ్లోక సంపూర్ణం.